కలుగునుగాక. ఇంకొక విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈరోజు. చూడండి, ఒబేదేదోము ఇంట్లో మందాసం ఉన్నది. మనం 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదివితే, ఒబేదేదోము ఇంట్లో మందాసం, దేవుని సన్నిధి ఒబేదేదోము ఇంట్లో ఉంది. అయితే ఒబేదేదోమును తన ఇంటి వారును యెహోవా ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదండి, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 2వ వాక్యమును మనం చదివితే, నూనె కుండ ఒకటి ఉన్నది. ప్రవక్త శిష్యులలో ఒకడైనటువంటి తను చనిపోయిన తర్వాత తన భార్య ఎలీషా దగ్గరికి వచ్చి అంటుంది, అయ్యా, అప్పులోళ్ళు వచ్చి నా కుమారులను పట్టుకోబోతున్నారయ్యా అన్నప్పుడు ఎలీషా అడుగుతున్నాడు, అమ్మా నీ ఇంట్లో ఏముంది? అప్పుడు ఆ స్త్రీ అంటుంది, నా ఇంట్లో ఒక నూనె కుండ ఉన్నది. గమనించాలి, ఒబేదేదోము ఇంట్లో మందాసం అనగా దేవుని సన్నిధి. ఈమె ఇంట్లో నూనె అనగా దేవుని యొక్క అభిషేకం. నీ ఇంట్లో దేవుని అభిషేకం ఉండాలి, నీ ఇంట్లో దేవుని సన్నిధి ఉండాలి. ఇంకొక మాట చెప్తా నేను, గమనించండి. మార్కు సువార్త 2వ అధ్యాయం 2వ వచనమును చూస్తే, ఆ ఇంట్లో యేసు ఉన్నాడు అని వాక్యం చెప్తుంది. ఆ ఇంట్లో యేసు ఉన్నాడు. అయితే అనేక జనసమూహం ఆ ఇంటికి వచ్చినప్పుడు ఓ పక్షవాయువు కలిగినటువంటి పచ్చవాయువు కాళ్ళు చేతులు పడిపోయినటువంటి ఒక వ్యక్తిని ఆయన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఎలా తీసుకెళ్ళాలో ఆ జనసమూహంలో అర్థం కానప్పుడు ఇంటి పైకప్పును తీసి ఆ యేసయ్య కూర్చున్న చోట వాడిని దింపగానే యేసయ్య వాడిని ముట్టి స్వస్థపరిచాడు. ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాను. ఒబేదేదోము ఇంట్లో మందాసం ఉంటే దేవుని సన్నిధి ఉంటే అతను దీవించబడ్డాడు. ఆ విధవరాల స్త్రీ ఇంట్లో నూనె కుండ ఉండడం వల్ల ఇదిగో అభిషేకం వారి సమస్యలన్నిటినీ తొలగించింది. ఆ ఇంట్లో యేసయ్య ఉంటే ఆ ఇంటికి స్వస్థత వచ్చింది. ఆ ఇంటికి వచ్చిన వారికి కూడా స్వస్థత వచ్చింది. నీ ఇంట్లో కూడా యేసయ్య ఉండాలి. నీకు కూడా బలమైన కార్యాలు నా దేవుడు చేయును గాక. ఆమేన్.